అందరికీ నమస్తే. రైతు భరోసాకు సంబంధించిన అప్డేట్ వార్త ఇది. ఇక రైతు భరోసా వస్తుందా రాదా, ఉన్నట్టా లేనట్టా? సీఎం రేవంత్ రెడ్డి గారేమో రైతు భరోసా ఆగిపోలేదు, వస్తుంది అని చెప్తున్నారు. రైతులకేమో ఎప్పుడో ఇవ్వాల్సింది, జనవరి ఫిబ్రవరిలో ఇవ్వాలి, మ్యాక్సిమం ఫిబ్రవరిలో ఇవ్వాలి. మార్చి అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మేకు వచ్చేసినాం. ఇక రేపు మాపో వడ్ల కొనుగోలు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. వాళ్ళకు మళ్ళీ రేపు వానకాలం స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మంత్ నుంచి. అసలు వానకాలం రైతు భరోసా వస్తుంది, కౌలు రైతుల పరిస్థితి ఏంది, అసలు ఏం జరుగుతుంది ప్రభుత్వంలో రైతు భరోసా గురించి, ఈ వార్త మీద మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేయండి, కిందనే సబ్స్క్రైబ్ బటన్ కూడా ఉంది. ఇక సబ్జెక్ట్లో పోతే మీకు అందరికీ తెలుసు, జనవరి 26 స్టార్ట్ అయింది. జనవరి 26 కరెక్ట్ టైమే. అప్పటికే ముందే స్టార్ట్ అయితే బాగుండే. వాళ్ళు జనవరి 26 నుంచి డైలీ 1 ఎకరా కనుక స్టార్ట్ చేస్తే మార్చి 31 వరకు 100% పూర్తయ్యేది. మార్చి 31 వరకు రైతులందరికీ రైతు భరోసా వచ్చేది. వాళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్ కూడా మార్చి 31. సీఎం రేవంత్ రెడ్డి గారు నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పారు 31 తారీఖు లోపు వస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పారు, బట్టి విక్రమార్క గారు చెప్పారు, ఫైనాన్స్ మినిస్టర్. కానీ వాళ్ళు అనుకున్న మాట మీద నిలబడలే వాళ్ళు. లాస్ట్కి మార్చి 31 అయిపోయింది, ఏప్రిల్ 30 కూడా అయిపోయి మనం మేలకు అడుగు పెట్టినాం. కానీ ఇప్పటివరకు రైతు భరోసా గురించి ప్రభుత్వం ఒక మాట కూడా మాట్లాడతలేరు. రీసెంట్గా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడారు. ఏమన్నారు? మమ్మల్ని మన్నించండి, కొద్దిగా లేట్ అయింది అన్నాడు. కొద్దిగా కాదు, లేట్ అయింది, చాలా లేట్ అయిపోయింది. రైతు భరోసా ఇవ్వకుండా అయింది. ఎప్పుడో ఫిబ్రవరిలో మార్చిలో మీరు అనుకున్న లెక్క ప్రకారం మార్చి 31, అదే చాలా లేట్ అనుకున్నాం. మార్చి 31 చాలా లేటు. సరేలే, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ అటు ఇటు ఓ రోజు అటు ఇటు వస్తుందేమో అనుకుంటే మార్చి 31 కాదు కదా. ఇప్పటి వరకు రైతు భరోసా గురించి అసలు గవర్నమెంట్లో ఒక ఫైల్ కదలిక కూడా లేదు, కనీసం ఒక చర్చ కూడా లేదు. తుమ్మల నాగేశ్వరరావు గారు మన్నించండి అన్న తర్వాత కూడా రైతు భరోసా మీద అసలు ఒక రివ్యూ లేదు, లేకపోతే యుద్ధం పలానా డేట్లోపు అనేది లేదు, లేకపోతే పలానా రోజు అందరికి ఇచ్చేస్తామని లేదు. అసలు గవర్నమెంట్ ఏమనుకుంటుందో తెలియదు. అంటే కేవలం 4 ఎకరాల వరకు రైతు భరోసా ఆపాలనుకుంటుందా, లేకపోతే 5 ఎకరాల వరకు ఏమన్నా బ్రేకప్ చేసే అవకాశాలు ఉన్నాయా? వీళ్ళు చాలా రూల్స్ పెట్టినరు. ఆ రూల్స్లో ఎన్ని ఎకరాలున్నా రైతు భరోసా ఇస్తామన్నారు. ఎన్ని ఎకరాలున్నా, పంట పండినా పండకపోయినా సాగు యోగ్యమైన భూమి అయితే చాలు. సాగు యోగ్యం అంటే వానకాలంలో కొందరు వేస్తారు, యాసంగిలో వేయరు, బోర్ల వల్లే యాసంగిలు వేస్తారు. సరే, రైతు భరోసా అందరికి వస్తుంది కదా అనుకున్నాం. చూస్తే యాసంగి అయిపోయి మళ్ళీ వానకాలం కూడా స్టార్ట్ కాబోతుంది. మళ్ళీ మనకు జూన్ 2nd వీక్ వానలే స్టార్ట్ అవుతాయి. అసలు అప్పుడు కనుక రైతు భరోసా ఇచ్చి ఉంటే, మార్చి 31 వరకు కనుక రైతు భరోసా ఇచ్చి ఉంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు వానకాలం రైతు భరోసా కూడా స్టార్ట్ అవుతుంది మెల్లగా. మనకు కనీసం మే 2nd వీకో 3rd వీక్ నుంచో వానకాలంకి సంబంధించిన రైతు భరోసా ఇవ్వాలి. ప్రభుత్వం ఇస్తేనే కరెక్ట్గా అదునుకు వాళ్ళ చేతికి అందుతుంది. మళ్ళీ వాళ్ళు విత్తనాల కోసమో, లేకపోతే మందుల కోసమో, లేకపోతే యూరియా కోసమో, ఎరువుల కోసమో, దేనికో దానికి ఖచ్చితంగా పనికొచ్చేది. కానీ అసలు రైతు భరోసా ఉంటుందా ప్రభుత్వంలో, లేకపోతే నామక వాస్తే ఇస్తున్నారా? ఇప్పుడు ప్రభుత్వ ప్రయారిటీ ఎందుకు లేదు? రేవంత్ రెడ్డి గారు వరుసగా మాట్లాడుతున్నారు ఈ మధ్య. అసలు డబ్బులు లేవు కాదు, డబ్బులు వస్తలేవు ప్రభుత్వానికి. ఇన్కమ్ తగ్గిపోయింది. దానికి కారణాలు మీకు అందరికీ తెలుసు. ప్రభుత్వం ఇన్కమ్ ఎందుకు పడిపోయింది, ఎందుకు సంపద సృష్టించలేకపోతున్నారు. సంపద సృష్టించి పంచుతామన్నారు కదా బట్టి విక్రమార్క గారు, కానీ సంపద సృష్టించలేకపోతున్నారు. అప్పుల గురించి మాట్లాడుతున్నారు. అసలు 10 సంవత్సరాలు అయితే ఇప్పుడు ఈ మేనిఫెస్టో తయారు చేసింది ఎవరు? శ్రీధర్ బాబు గారు, మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు. ఆయన ఎమ్మెల్యేగా సభలో ఉన్నారు కదా, మంత్రి కాదు, గవర్నమెంట్ లేదు గారు, ఎమ్మెల్యేగా సభలో ఉన్నారు. వాళ్ళు సభలో ఉన్నప్పుడు మొత్తం గురించి తెలుసు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలుసు, అన్నీ తెలుసు. అయినా సరే మేనిఫెస్టోలు ఇవన్నీ రాసిండ్రు. 15,000 ఇస్తామని రాసిండ్రు, ఎకరాకు 12,000 కుదించిండ్రు. ఇప్పుడు ఎందుకు మరి రైతు అంశం ఎందుకు ప్రియారిటీ కాలేదు? అంటే రైతులు ఇప్పుడేమి ఎలక్షన్స్ లేవు, ఇప్పుడేమి లోకల్ బాడీ ఎలక్షన్స్ రావు, రైతులతో ఇప్పుడేం పని లేదు, మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయో ఆ అదును చూసుకొని ఈ భరోసా ఎలక్షన్ భరోసాగా మారుద్దామని మన ప్లాన్ ఉందా? ఎందుకు రైతు భరోసా గురించి ప్రభుత్వం కనీసం ఒక రివ్యూ కానీ, ఒక చర్చ కానీ, లేకపోతే అసలు చాలా హడావిడిగా ప్రకటన చేసే ప్రభుత్వము ఈ అంశంలో ఎందుకు మాట్లాడతలేదు? ఎందుకు రేవంత్ రెడ్డి గారు అప్పుల గురించి మాట్లాడుతుంది తప్ప రైతు భరోసా గురించి మాట్లాడతలేదు? ఇప్పుడు పైసలు వస్తలేవు గవర్నమెంట్ ఇన్కమ్, కానీ ఏమన్నా అప్పులు ఆగినాయా? మస్తు అప్పు చేస్తున్నారు. మొత్తం మనకు ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలల్లో 14,500 కోట్లు బ్యాంకు నుంచి అప్పు పెట్టినారు. 14,500 కోట్లు.
ఇప్పటివరకు రైతు బంధు ఇచ్చింది 4,000 కోట్లు. అది కూడా 4 ఎకరాల వరకు అన్నారు. దానిలో చాలామందికి ఇంకా రావాల్సి ఉంది. కొంతమందికి కొంత వచ్చినాయి, కొంతమందికి అసలు రాలేదు. ఇక 5 ఎకరాలు, 6 ఎకరాలు, 7 ఎకరాలు, 8 ఎకరాలు అందరికీ ఇవ్వాలంటే ఇంకొక 5,000 కోట్ల రూపాయలు కావాలి. వీళ్ళ లెక్క ప్రకారం, వాళ్ళు ప్రకటించిన దాని లెక్క ప్రకారం 14,500 కోట్ల రూపాయలు అప్పు చేసిండ్రు. కానీ రైతులకు 5,000 కోట్లు మాత్రం ఇవ్వలేకపోయింది. రైతుల కోసమనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు కుదబెట్టిండ్రు, తాకట్టు పెట్టిండ్రు, 10,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చిండ్రు. అయినా సరే రైతు భరోసా ఇవ్వలేకపోయినారు. అంటే ఎందుకు రైతు భరోసా ప్రియారిటీ కాదా గవర్నమెంట్కి? రైతు భరోసా ఇప్పుడు వద్దు, దీన్ని ఆపేద్దాం, ఇది ఎంత ఇచ్చినా రైతు బంధు రైతు భరోసా ఎంత ఇచ్చినా ఇది కేసీఆర్ పేరే పోతుంది, కేసీఆర్ ఇచ్చిన దాని లెక్కన పోతుందని ఓ చర్చ ఉంది గవర్నమెంట్లో. కేసీఆర్ పేరే తలుచుకుంటున్నారు, వచ్చినా కేసీఆర్ పేరే తలుచుకుంటున్నారు, రాకపోయినా కేసీఆర్ పేరే తలుచుకుంటున్నారు రైతులు. కాబట్టి ఇప్పుడు ఏమి ఇవ్వద్దు అని ఏమన్నా ప్లాన్ ఉందా? ఇక వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారం అయితే కౌలు రైతుల నోట్ల మన్ను పడ్డది. కౌలు రైతులకు 3 సీజన్ల రైతు భరోసా ఇవ్వాలి. 3 సీజన్లు రైతులకు ఇస్తాం, కౌలుదారులకు ఇస్తామని చెప్పిండ్రు. వాళ్ళకి ఇస్తారా వీళ్ళకి ఇస్తారా అంటే కన్ఫ్యూజన్ ఎందుకు, మీకు అందరికి ఇస్తామన్నారు. కానీ ఇప్పటిదాకా అసలు కౌలు రైతుల లెక్క గవర్నమెంట్ దగ్గర లేదు. కౌలు రైతులు ఎవరో ఇప్పటిదాకా చెప్పలేదు. భూభారత్ తీసుకొచ్చిండ్రు, దానిలో కౌలు రైతుల లెక్క తేలుతుంది అన్నారు. కానీ ఇప్పటిదాకా కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, ఎట్లా ఇస్తారు, ఓనర్కి ఇస్తారు, కౌలుదారికి ఇస్తారా, ఒక్కరికే ఇస్తారా, దానికి రైతు ఏం చేయాలి, కౌలుదారు ఏం చేయాలి, ఇప్పటిదాకా క్లారిటీ లేదు. అంటే ఇంకా మర్చిపోతారు జనం. మనం చెప్పినాం, అయిపోయింది, గెలిచినాం, ఇక మనం ఏం చేయాలని అవసరం లేదు, మర్చిపోతారు. కౌలు రైతులు ఎవరు పట్టించుకోరు, అసలు రైతులు ఎవరు పట్టించుకోరు, నా లోలు అరుస్తారు, అయిపోతుంది అని ఏమన్నా అనుకుంటున్నారా? ఏమనుకుంటుందో గవర్నమెంట్. కానీ రైతు భరోసా వెరీ వెరీ ప్రియారిటీ. అసలు మొత్తం అందాల పోటీలు పెడుతున్నారు. అందాల పోటీలకు 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 200 కోట్లు ఖర్చు అందాల పోటీలకు. ఇక అట్లాంటివి ఎన్నో పెడుతున్నారు. హెలికాప్టర్ కాలు బయట పెడితే హెలికాప్టర్లు తిరుగుతున్నారు. ఢిల్లీకి 42 సార్లు ముఖ్యమంత్రి పోయినారు. ఎందుకు పోయినారు అంటే తెలియదు. అన్నీ రాష్ట్రం కోసమేం చెప్తారు, కానీ పోయేది పార్టీ కార్యక్రమాల మీద. 42 సార్లు ఆయనతో పాటు ఆయన సెక్యూరిటీ వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ఒక 10-15 మంది జమ అవుతారు. పోయినప్పుడల్లా ఆడ రూమ్లు, తిండి మస్తు ఖర్చు పెడుతున్నారు. అనవసరమైన ఖర్చులు పెడుతూనే ఉన్నారు. కానీ రైతు బంధు రైతు భరోసా అక్కడికి వచ్చేవరకు మాత్రం అప్పుల పరి. ఇప్పుడు ఎంప్లాయీస్కి చెప్పినారు, ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తామంటే వాళ్ళకి చెప్పారు, మా దగ్గర డబ్బులు లేవు, మీ ఇష్టం, మీరు చేస్తే ఇంకా సంస్థ కునారిల్లిపోతుంది, మీరు వచ్చి మాట్లాడుతుంటే మాట్లాడుకోండి, పొన్నం ప్రభాకర్తో మాట్లాడండి, నా దగ్గర వచ్చి కూర్చొని మాట్లాడండి, మీరు పైసల విషయం ముచ్చట కాకుండా వేరే ఏమైనా సరే మాట్లాడండి అని చెప్పినారు ఆర్టీసీ వాళ్ళకు. మరి రైతుల విషయంలో ఎందుకు స్పందిస్తారు? అదే వేదిక మీద అదే రైతులు అంటే రైతులు ప్రియారిటీ కదా, రైతులకు ఇవ్వాలని ఇవ్వకూడదని ప్రభుత్వం దగ్గర ఏమైనా విధానం ఉందా? లేకపోతే 4 ఎకరాల వరకు ఇంకా ఆపేసినాం, ఇచ్చేసినాం, కొనసాగుతా అనుకుంటూనే ఇవ్వకపోతే దానికి ఏమర్థం చేసుకోవాలి? ఇంకా అయిపోయిందేమో ఈడికే, ఇంకా మళ్ళీ వానకాలానికి వస్తుందేమో, మళ్ళీ వానకాలం అప్పుడేం లెక్క ఉంటుందో. ఇప్పుడు కనుక ఇవ్వకపోతే ఇప్పుడు 5,000 కోట్ల రూపాయలు ప్లస్ మళ్ళీ అప్పుడు 9,000 కోట్లు, 14,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు బోనస్ ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు రేపు మా మొత్తం రోడ్ల మీద ఎక్కడెక్కడ ఆరబెట్టున్నారు రైతులు, ధర్నాలు చేస్తున్నారు. ఐకేపీ సెంటర్ల దగ్గర కొనుగోలు లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు. కొన్న తర్వాత వాళ్ళకు మళ్ళీ బోనస్ ఇవ్వాలి 500 రూపాయలు. 500 రూపాయలు క్వింటాల్కు బోనస్ ఇవ్వాలనుకుంటే ఎన్ని పైసలు కావాలి? దానికి ఒక 1,200 నుంచి 1,500 కోట్ల రూపాయలు కావాలి. కరెక్ట్గా కొంటే 2,000 కోట్ల రూపాయలు కావాలి. మరి 5,000 కోట్లు, 9,000 కోట్లు, మళ్ళీ 2,000 కోట్లు, ఒక 15,000-16,000 కోట్లు రైతుకే మొత్తం పెండింగ్ పెట్టుకుంటూ వస్తుంది. మొత్తం ఎప్పటిదప్పుడు ఇస్తేనేమో క్లియర్, ఎప్పటిదప్పుడు ఇచ్చుకుంటూ పోతే రైతులకు మనకు వస్తుంది, వీళ్ళకి కూడా కొంత అల్తీ అవుతుంది. కానీ అట్లా కాదు, వీళ్ళు మొత్తం పెండింగ్ పెట్టుకొని కూర్చున్నారు. ఒక మధ్యలో ఒక రైతు భరోసా ఎగరగొట్టిరు, పోయిన వానకాలాన్ని ఎగరగొట్టేసినారు. అంతకుముందు అడపా ఇచ్చిర్రు, ఇచ్చిన వాళ్ళకి ఇచ్చిర్రు, రాని వాళ్ళకి రాలేదు. అసలు ఈ రైతు భరోసా అనే స్కీమ్ ప్రభుత్వానికి నచ్చుతలేదా, లేకపోతే దీన్ని అమలు చేయొద్దు అనుకుంటుందా, ఈ అనవసరమైన ఖర్చు అనుకుంటుందా, రైతులకి ఇవ్వడం ఎందుకు అనుకుంటుందా, ఏమనుకుంటున్నారో తెలియదు. కానీ రైతు భరోసా విషయంలో మాత్రం ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా కనబడుతుంది. అసలు రైతు భరోసా ఆగిపోయినట్టేనేమో అన్నట్టుగా కనిపిస్తుంది. దీని మీద ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. బ్యాంకర్స్ని అడిగితే వాళ్ళకి మాకేం తెలియదు అంటున్నారు, అగ్రికల్చర్ ఆఫీసర్లు అయితే మాకేం సంబంధం లేదంటున్నారు. మళ్ళీ ఎవరికి సంబంధం ఉంది? రైతు భరోసా ఇవ్వాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా. ప్రభుత్వం ఇస్తేనే కదా వచ్చేది పైసలు వాళ్ళకి. అన్ని లెక్కలు ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర, అందరి లెక్కలు ఉన్నాయి. జస్ట్ ఒక స్విచ్ వస్తే బ్యాంకర్లకు ఒక మాట చెప్తే వెళ్ళిపోతాయి పైసలు.
మరి ఎందుకు కడతలేరు, ఎందుకు రైతు భరోసా ఇస్తలేరు? రైతులకు సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. వాళ్ళు ఇవ్వలేకపోతే మేము ఇవ్వలేము అని చెప్పేస్తే వానాకాలం కోసం వాళ్ళు మళ్ళీ ఇప్పటి నుంచి అప్పులు చేసుకోవడమో, లేకపోతే అప్పులు మాట్లాడుకోవడమో, ఇంకేదైనా ఉంటే అమ్ముకోవడమో, ఇంకేదైనా ఉంటే కుదోబెట్టుకోవడమో, ఏదో ఒక పని చేసుకుంటారు, వాళ్ళ పనాలు చేసుకుంటారు. కానీ ఇస్తామని ఆశ పెట్టి లాస్ట్కి ఇస్తలేరు. అది ప్రాబ్లం ఇక్కడ. దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారు? అగ్రికల్చర్ మినిస్టర్ బాధ్యత తీసుకుంటారా? ఫైనాన్స్ మినిస్టరా? మార్చి 30కి డెడ్లైన్ పెట్టిన ముఖ్యమంత్రి గారు తీసుకుంటారా? ఎవరు బాధ్యత తీసుకుంటారు? రైతులకు ఎవరు సమాధానం చెప్తారో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.